అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశిష్ట సేవలు అందిస్తూ లక్షలాది మందికి దేశ విదేశాలలో మన తెలుగు గడ్డగా పుట్టిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఈరోజు వారిని ఏఐజీకి వచ్చి రాష్ట్ర మంత్రిగా వారిని సన్మానించడం జరిగింది. గతంలో పద్మశ్రీ అవార్డు 2002లో, ఆ తర్వాత పద్మ విభూషణ్తో పాటు ఈరోజు ప్రపంచంలోనే గ్యాస్ట్రోఎంటరాలజీలో ఒక బెస్ట్ డాక్టర్గా లక్షలాది మందికి ప్రాణం వచ్చి దాంతోపాటు షుగర్ వ్యాధి కూడా మెడిసిన్ కనుక్కొని మరియు గ్యాస్ట్రోఎంటరాలజీలో నాగి అనే ఒక పరికరాన్ని కనుక్కొని ఇలా హైదరాబాద్లో ఇప్పుడు మనం ఉన్న ఈ 2000 బెడ్ ఇది ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. 2200 బెడ్ పైన హాస్పిటల్ స్థాపించి వేరే కార్పొరేట్ హాస్పిటల్ చూస్తే తక్కువ ఖర్చుతో ఎంతోమందిని బతికిస్తూ మాకు క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తూ రేట్స్ విషయంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్ కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ ఉండేది. నాగేశ్వర రెడ్డి గారికి మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీనికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, అలాగే తెలుగు వారుగా మనందరం కూడా గర్వపడే డాక్టర్గా ముందు భారతరత్న లాంటి అవార్డు కానివ్వండి, నోబెల్ పురస్కారాన్ని కూడా అర్హులు. ఎందుకంటే ప్రపంచంలో వారంలో ఇక్కడ చేస్తూ దేశ విదేశాల్లో కూడా క్రిటికల్ ఆపరేషన్ చేయడంలో ప్యాంక్రియాస్ సంబంధించి కానీ ఒక అద్భుతమైన డాక్టర్ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈ సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.